కొంతమందిలో ఈ స్ట్రెస్ అనేది ఏ కారణం లేకుండా చాలా చిన్న చిన్న రీజన్స్కి కూడా ఎక్కువ టెన్షన్ పడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో బేసిక్గా ఇది ఒక ఇండివిజువల్ నేచర్ని బట్టి డిపెండ్ అవుతుంది, అదేవిధంగా మనం ఉన్న పరిసరాలని బట్టి డిపెండ్ అవుతుంది, అదేవిధంగా పార్ట్నర్ సపోర్ట్ని బట్టి. సో వీటన్నిటి వలన కూడా ఈ స్ట్రెస్ అనేది కొంతమందిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొంతమంది ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని ఈజీ వేలో తీసుకుని లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ స్ట్రెస్ కనుక మరీ చాలా ఎక్కువగా ఉంటే కనుక సడన్గా ఆయాసం అని అనిపించడం, బ్రీదింగ్ ఫాస్ట్గా ఉన్నట్లు అనిపించడం, గుండె ఎక్కువగా కొట్టుకోవడం, సో ఇట్లాంటి సిమ్టమ్స్ అనేది వచ్చి తరచుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఈ సిమ్టమ్స్తో, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా ప్రెగ్నెన్సీలో అనేది ఫేస్ చేయటం జరుగుతుంది. సో దీన్ని మనం ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా ఇది ప్యూర్లీ స్ట్రెస్ రిలేటెడా అన్నది ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసి ఇది ఓన్లీ స్ట్రెస్ రిలేటెడ్ అంటే కనుక దానికి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి ఇది బేబీ పైన ఒక్కొక్కసారి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. కొంతమందిలో ఈ ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ టెన్షన్ పడటం వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అంటాం, అంటే ముందుగానే బేబీ ప్రీమెచ్యూర్గా డెలివరీ అవ్వడం, లేదా ఈ క్రానిక్ స్ట్రెస్ వలన ఈ బీపీ ఎక్కువగా వచ్చి బేబీ గ్రోత్ అనేది కూడా ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అవ్వటం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా ఎమోషనల్ డిస్టర్బెన్స్కి గురవుతూ ఉంటారు. ఎక్కువసేపు నిద్రపోవాలనిపించటం, చిన్న వాటికి ఏడ్ చేయడం, రెస్ట్లెస్ అవ్వడం, లేదా పార్ట్నర్ పైన ఎక్కువ ఇరిటేషన్, కోపం రావడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మనకి ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పుల వలన ఏవైతే ఈ హార్మోన్స్ అనేది ఏవైతే ఉంటాయో ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పులు, ఈ హార్మోన్స్ వలన కూడా ఈ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేది మనం ప్రెగ్నెన్సీలో చాలామందిలో చూస్తూ ఉంటాము. సో ముఖ్యంగా ఈ పార్ట్నర్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యమైనది. సో చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ని కౌన్సిలింగ్ ద్వారా కూర్చొని మాట్లాడి సపోర్ట్ ఇవ్వడం వలన, ఎఫెక్షన్ చూపించడం వలన ఇవన్నీ కూడా చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ని మనం ఏ మెడికేషన్ లేకుండా కూడా మనం వీటిని తగ్గించుకోవచ్చు. ఈ ఎక్కువ స్ట్రెస్ పడటం వలన బాడీలో ఈ స్ట్రెస్కి రిలేటెడ్ హార్మోన్స్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేది ఎక్కువ పెరగటం వలన బాడీలో బేబీ పైన ఇది నెగటివ్ ఎఫెక్ట్ అనేది చూపించి బేబీ ఎదుగుదలను అనేది తగ్గించే అవకాశం ఉంది, లేదా ఒక్కొక్కసారి ప్రీమెచ్యూర్ డెలివరీ కూడా అయ్యే అవకాశం ఉంది ఈ స్ట్రెస్ హార్మోన్స్ వలన. సో దీనికి తగిన కౌన్సిలింగ్ తీసుకుని దానికి తగిన దారులు ఎత్తుక్కుని ఒక్కొక్కసారి లేదా మెంటల్ రిలాక్సేషన్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం, ఇవన్నీ ద్వారా మన ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గించుకొని సేఫ్గా ప్రెగ్నెన్సీ అయ్యేటట్లు చూసుకోవడం మంచిది.